విజయవాడ వేదికగా జరగనున్న స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమానికి అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. వెల్దీ హెల్దీ హ్యాపీ సాకారమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమాన్ని విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఈ విజన్ డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు కూడా హాజరు కాబోతున్నారు. ప్రజలందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ కార్యక్రమం జరగబోతోంది. ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచుతూ మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేసేలా స్వర్ణాంధ్ర విజన్ ను రూపొందించారు. పేదరిక నిర్మూలన, యువతకు నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికి నీటి భద్రత, రైతు వ్యవసాయ సాంకేతికత, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, శక్తి, ఇంధనాల వ్యయ నియంత్రణ సహా అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛంద్ర వంటి 10 సూత్రాలతో విజన్ 2047 కార్యక్రమం జరగబోతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమానికి 13 ఉమ్మడి జిల్లాల నుంచి స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు హాజరు కాబోతున్నారు. దీంతో ఈ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక ఈ కార్యక్రమానికి విద్య, మహిళా సాధికారత, సాంకేతిక రంగం, ఆరోగ్యం, వ్యవసాయం, స్వచ్ఛంద సేవా రంగాలతో పాటు ఇతర రంగాల్లోనూ విశేషమైన సేవలందించిన ప్రముఖులను అతిథులుగా రాబోతున్నారు. ఇక విజన్ డాక్యుమెంట్ ను ప్రతిబింబించే విధంగా 10 ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా 500 బస్సులను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం కూడా కల్పించారు. మరోవైపు స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విజయవాడ సహా వివిధ జాతీయ రహదారులపై వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. భారీగా జనం వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కోల్కతా జాతీయ రహదారులపై వచ్చే వాహనాలను ఉమ్మడి నల్గొండ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో పలుచోట్ల వాహనాలను వేరే మార్గంలో పంపుతారు. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇది అమల్లో ఉంటుంది.